నమస్తే ఎస్9 న్యూస్కు స్వాగతం. నేను రాజేంద్ర. ముందుగా హెడ్లైన్స్. వనపర్తిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని వెల్లడి. జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించిన రాష్ట్ర ఎక్సైజ్ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్యమంత్రి కేసీఆర్పై లేనిపోని ఆరోపణలు చేస్తే సహించేది లేదని వెల్లడి. జిల్లా కేంద్రంలోని జడ్పీ మైదానంలో ఓట్ల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపు. గడిచిన 5 ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోడీ పేద ప్రజలకు చేసింది ఏమీ లేదని, ప్రజాధనాన్ని కార్పొరేట్ శక్తులకు మళ్లించారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాష్ట్రంలో పర్యటించిన రాహుల్ గాంధీ వనపర్తిలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాభవం తప్పదన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే పేద ప్రజలకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ये सिर्फ तेलंगाना का मामला नहीं है, ये हिंदुस्तान का मामला है। ఇది కేవలం తెలంగాణ అంశం కాదు, భారతదేశానికి సంబంధించిన అంశం. और अगर आपने यहाँ टीआरएस की मदद की तो फिर आप नरेंद्र मोदी की मदद कर रहे हो. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, టీఆర్ఎస్ కి వేసే ప్రతి ఓటు నరేంద్ర మోడీకి పోతుందని మీరు గుర్తుపెట్టుకోండి. अगर आप कांग्रेस पार्टी की मदद कर रहे हो, अगर आप कांग्रेस पार्टी को वोट दे रहे हो, तो आप नरेंद्र मोदी के खिलाफ वोट दे रहे हो. మీరు కాంగ్రెస్ పార్టీకి వేసే ప్రతి ఓటు నరేంద్ర మోడీని గద్దెదించడానికి పనికొస్తుంది, కేసీఆర్ ను గద్దెదించడానికి పనికొస్తుంది. नरेंद्र मोदी देश को बांटने का काम करता है. నరేంద్ర మోడీ ఈ రోజు దేశాన్ని విచ్ఛిన్నం చేసే పనిలో ఉన్నాడు. दलितों को, आदिवासियों को, अल्पसंख्यकों को कुचलने का काम करता है. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలను పూర్తిగా తొక్కేయాలని చూస్తున్నాడు నరేంద్ర మోడీ. हम जोड़ने का काम करते हैं. మేము వాళ్ళందరినీ కలుపుకుని పోవాలని చూస్తున్నాం. हम तो हिंदुस्तान नहीं चाहते हैं, हिंदुस्तान चाहते हैं. మేము 2 భారతదేశాలు కాదు, ఒకే ఒక్క భారతదేశాన్ని కోరుకుంటున్నాం. అందరూ కలిసిమెలిసి ఉంటే ఒకే ఒక్క భారతదేశం కోరుకుంటున్నాం. इसलिए हमने आपको न्याय योजना दी है అందువల్లే మేము న్యాయ పథకాన్ని తీసుకొచ్చాం. और हम नरेंद्र मोदी से लड़ेंगे, नरेंद्र मोदी को हराएंगे और 1 इंच पीछे नहीं हटेंगे. మేము నరేంద్ర మోడీని కొడతాం, ఓడిస్తాం. నరేంద్ర మోడీని ఏ మాత్రం కూడా ఆయన ఆటలు సాగనివ్వం, ఇంటికి పంపుతాం. पूरा देश जानता है कि कांग्रेस पार्टी उससे लड़ती है. మొత్తం దేశం తెలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తిరుగులేని యుద్ధం చేస్తా ఉంది నరేంద్ర మోడీపై. मुझ पे पूरा भरोसा है कि आप हमारी मदद करेंगे, आप कांग्रेस पार्टी को समर्थन. ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, మా మద్దతుగా అవుతాం. आप सबका दिल से बहुत बहुत धन्यवाद. नमस्कार, जय हिंद. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. జై హింద్. ఏప్రిల్ 11న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి మన్నే శ్రీనివాసరెడ్డి గెలవడం ఖాయమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తెరాస పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అభ్యర్థి మన్నే శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్లతో కలిసి వారు మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అధిక మెజార్టీతో గెలిపిస్తే నిధులు ఎక్కువగా డిమాండ్ చేసి పాలమూరు నేలను సస్యశ్యామలు చేయవచ్చని మంత్రి తెలిపారు. సర్వే ప్రకారం 58% ఓట్లు వస్తాయని, 70% రావడానికి కష్టపడతామని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్లా అధికారాలు మార్చుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఆదివారం జరిగిన సీఎం కేసీఆర్ బహిరంగ సభ విజయవంతం అయ్యిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఒక దేశానికి, భారతదేశానికి, అతిపెద్ద భారతదేశానికి ఒక ప్రధాని ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు సహజంగా మనిషి అన్న తర్వాత ఏం చేస్తాడో ఈ ప్రాంతానికని ఎదురు చూస్తాం మనం. ఎమ్మెల్యేలు ఆ ఏరియాకి వస్తేనే ఆ ఎమ్మెల్యే వచ్చిందంటే బోరో, కమ్యూనిటీ హాలో, శాంక్షన్, పెన్షను ఏదో ఒకటి చేస్తాడు అనుకుంటాం, చేస్తారు కూడా.
లీడర్ అయిన తర్వాత గదే చేయాల్సింది వచ్చిన తర్వాత. కానీ ఆయన కూడా ఏమో చేస్తాడు అనుకున్నాం, కానీ ఏం చేయలేదు. సున్నా చూపించిండు, సినిమా చూపించిండు. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా మామూలుగా పర్యటిస్తేనే వచ్చి ఏం అవసరాలు ఉన్నాయి, ఇక్కడ మనల్ని ఏమడతారు, మనం ఏం చెప్పాలనేది మాట్లాడతారు. మీ పత్రికలలో కూడా వేల సార్లు రాసింటారు మీరు. మరి ప్రధానమంత్రి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కనీసం తెలంగాణ గురించి ఏం చేస్తా అని చెప్పేది ఉండే, మా మౌనానికన్నా ఏం చేస్తా అని చెప్పేది ఉండే. ఈ రెండు చెప్పకుండా నా స్కీము అబద్ధాలు చెప్పి అబద్ధాలు మాట్లాడి పోయిండు. వచ్చిన 20,000 జనం కూడా చీదరించుకొని పోయింది. ముందే నమ్మకం లేక రాలేవారు, ఏముంటుంది అని. వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి వస్తే కూడా రాకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. మరి 2-3 రోజులు తిరగకముందే మళ్ళీ ముఖ్యమంత్రి గారు వచ్చిండు. ప్రజాస్పందన చూడండి. మేము కొడంగల్కి వెళ్తున్నాం, మా ఎంపీ గారు అభ్యర్థి మేము అందరం. 9 బండ్లు అడ్డం వచ్చినాయి, సగం బండ్లల్లో ఖాళీగా వచ్చింది. బండ్లు పెడితే కొడంగల్లో 20-30 బండ్లు పెట్టిండు, అట్లే ఉన్నాయి, ఎవడు ఒక్కడూ ఎక్కలేదు. మాకు కొట్లాడిండ్రు, మేమెందుకు రావద్దు సమావేశానికి, మాకు బస్సులు పంపండి, కార్లు పంపండి, మేము వస్తాం, మేమే ఛార్జీలు పెట్టుకుంటాం, మేము పైసలు కట్టుకుంటాం, పంపండి అన్నారు. అక్కడ జనం చూడండి, మా జనాదరణ ముఖ్యమంత్రి గారు చూడండి. అక్కడ మధ్యలోనే వెళ్ళిపోయినరు, మా దగ్గర చూడండి. అక్కడ జిల్లా గురించి ఏం మాట్లాడిండ్రు, మన ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడు చూడండి. రాష్ట్రం గురించి ఆయన ఏం మాట్లాడిండు, మన ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడండి. దేశం గురించి ఆయన ఏం మాట్లాడిండు, దేశం గురించి మా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడించండి. ఈ దేశ దారిద్ర్యం వెళ్ళిపోవాలంటే సముద్రంలో కలిసే నీళ్ళు లెక్క చెప్పిండు, వాడుకోవాలన్నాడు. కరెంటు ఉత్పత్తి చెప్పిండు, దాన్ని వాడుకోవాలన్నాడు. 70 ఏళ్ళైన స్వాతంత్రంలో వచ్చిన తర్వాత కూడా తాగానికి నీళ్లకు కరెంటు ఉండొద్దా, భారతదేశం బాగుపడద్దా అని చెప్పిండు. ప్రజల యొక్క బాగోగులు, బీద ప్రజలు ఏ విధంగా వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి, అటువంటివి ఆలోచించాలి ఒక లీడర్ అయిన తర్వాత ఎవరైనా. కానీ ముఖ్యమంత్రి గారు పూజలు చేస్తాడు, ఆయనకు జ్యోతిష్యము ఇవి అవి అని చెప్పడము, వ్యక్తిగత విషయాలు కానీ వెళ్ళడము ఎంతవరకు ఈ సమంజసం. ఈరోజు ప్రధానమంత్రి స్థాయిలో ఉండి మోదీ గారు వచ్చి మనము మహబూబ్ నగర్కు ఎటువంటి హామీలు ఇచ్చిపోయిండు, ఏం హామీలు ఇచ్చిపోయిండు మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని విమర్శించడమే తప్ప బీద ప్రజలకు నేను ఏం చేస్తున్నా, ఏం సంగతి, వాళ్ళ జీవనోపాధి ఏ విధంగా కల్పిస్తున్నా, వాళ్ళ జీవన ప్రమాణము పెరగడానికి నేను ఏ విధంగా దోహదపడుతున్నా అనే అవకాశాలు విడిచిపెట్టి ఎటు తిరిగి ఓట్ల కోసము సర్జికల్ దాడి అనేది ఒకటి. ఏప్రిల్ 11న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ మైదానంలో నిర్వహించిన ఓట్ల పండుగ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే ప్రజాస్వామ్య దేశాలలో పెద్దదైన మన దేశంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మన దగ్గరకు వచ్చినందుకు సార్కి మనందరి తరఫున పంపించేటువంటి ప్రతిజ్ఞ. దయచేసి నేను చెప్పింది మీరు నిలబెడతామని మతం జాతి భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు అందరూ బాగానే ఉన్నారా? ఎవరి మీద ఒట్టేశారు? అందరూ బాగానే ఉన్నారా? అంటే బాగున్నారంటే మరి మీరు ఏం తీసుకోలేదని అర్థం, లేకపోతే తీసేసుకున్నారా? నేను చాలా విన్నాను, ఇది అక్కడ ఇట్లా జరిగింది, ఈ కాలనీ అట్లా జరిగింది, ఆ కాలనీ ఇట్లా జరిగింది. కొన్ని నేను పట్టుకున్నాను కూడా. మీ నవ్వుతున్నది చూస్తే నాకే డౌట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మంచిగా అన్నీ ఓకే కరెక్ట్గా చెప్పినా తీసుకొని ఆడ వెళ్ళిన తర్వాత ఏదో చేసుకుంటున్నారేమో, మైండ్ మారిపోతుందో ఏమో. మరి అట్లా అవుతున్నాయా? మళ్ళీ ఒకసారి చేద్దాం. అది ఎవరి మీద ఓటేస్తారు? మీ అమ్మాయి మీద వేస్తారా? ధైర్యం ఉందా? ఉన్నాయా? అందరు అమ్మాయిల మీద, అమ్మాయిలు ఉన్న వాళ్ళు అమ్మాయిల మీద వేస్తారు, మిగతా వాళ్ళు ఎవరి మీద వేస్తారు? 11 ఏప్రిల్. సో ఆ రోజుకు తప్పనిసరిగా అందరం కూడా ఓటేసేలాగా చూసుకోవాల్సిన బాధ్యతను తీసుకోవాలి. మీరందరం కూడా ఒక్కొక్కరు ఒక 5 మందిని తోలుకొని రండి. అయ్యా ఓటేద్దాం రండి అండి. ఇక్కడ మన జిల్లాలో ఒక పండగలాగా చేస్తున్నాము ఓటు.
అందరం కలిసి వెళ్దాం, చాలా బాగుంటుంది ఆ రోజు. అందరం కలిసి వెళ్ళడం, రావడం, ఓటు వేయడం. కొత్త మెషిన్ వచ్చింది కదా, ఆ మెషిన్లో ఏ బటన్ నొక్కాలి, ఏ కలర్ బటన్ నొక్కాలి? బ్లూ కలర్. సో బ్లూ కలర్ బటన్ ఉంటే ఆ బటన్ ఎవరికి నచ్చిందో వాళ్ళకి వేయండి. ఎవరికి నేను చెప్పను, మీకు నచ్చిన వాళ్ళకి వేయండి. దయచేసి డబ్బు తీసుకోకుండా మనసాక్షి ప్రకారం ఎవరు మీకు నచ్చిందో, ఎవరు మీకు మంచిది చేస్తారని అనుకుంటున్నారో వాళ్ళకి వేయండి. అంతే కదా, అదే కదా మనం చేయాల్సిన పని. అలాగే 11వ తారీఖు మాత్రం తప్పనిసరిగా మీరు మీ ఇంట్లో ఉన్నవాళ్ళు అందరినీ కూడా ఓటు కోసం తీసుకురావాల్సిన అవసరం ఉన్నాయి. అందరికీ ఓటు ఉంది కదా? ఎవరైనా ఉన్నాయి సార్ నాకు ఓటే లేదు సార్ ఎక్కడో చేస్తారని వాళ్ళు ఉన్నారా? పాలమూరు జిల్లాకు సీఎం కేసీఆర్ చేసింది ఏమీ లేదని మాజీ మంత్రి పొడపాటి చంద్రశేఖర్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోదీపై లేనిపోని విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారం చేపడుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు. మొన్న ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ కేసీఆర్ గారికి మహబూబ్నగర్ జిల్లాలో ఎంపీగా గెలిపించిన తర్వాత అదృష్టం తిరిగింది. ఈ జిల్లాను అభివృద్ధి చేయకుండా తన కుటుంబాన్ని అభివృద్ధి చేసుకున్నాడని చెప్పడం జరిగింది. దాంట్లో అబద్ధం ఎక్కడుందో మరి కేసీఆర్ గారు నిన్న మీటింగ్లో చెప్పేది ఉండే. ఆయన 2009లో ఎంపీగా కావటానికి ఆ రోజు నేను కూడా కారణమే. ఎందుకొరకంటే ఆ రోజు పొత్తులో భాగంగా మహబూబ్నగర్ అసెంబ్లీ స్థానాన్ని అలాగే మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానాన్ని కేసీఆర్ గారికి వదిలిపెట్టడం జరిగింది. మరి ఆ తర్వాత ఆయన తన కుటుంబ సభ్యుల్ని ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చేసుకున్నాడు తప్ప మహబూబ్నగర్ జిల్లాకి ఏం చేసింది లేదు. కేసీఆర్ గారు ఆ రోజు 2009లో బహిరంగ సభలో చెప్పడం జరిగింది, ఎంపీగా గెలిపిస్తే మహబూబ్నగర్ పట్టణంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాడు. అదే కాకుండా నాకు అంబానీ తెలుసు, నేను గెలిచిన వెంటనే మహబూబ్నగర్లో ప్రతి ఇంటికి పైపుల ద్వారా వంట గ్యాస్ సరఫరా చేస్తానని చెప్పడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ నిన్న మహబూబ్నగర్లో అన్న మాటలు ఏంటంటే ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పడుతుంది, ప్రాంతీయ పార్టీలే చక్రం తిప్పుతాయి, 150 సీట్లు బీజేపీకి వస్తాయి, 100 సీట్లు కాంగ్రెస్కి వస్తాయి, ఇద్దరు కలిపినా 250 అవుతారు. కాబట్టి మిగతా అందరినీ నేను కూడా కట్టుకుంటా అని చెప్పుకుంటూ వీళ్ళ కొడుకు బిడ్డనేమో ఈయన ప్రధానమంత్రి అవుతాడు అని చెప్తారు. ఒక విషయం స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. ఏంది అంటే మోడీ గారి పేరు చెప్తే కేసీఆర్ లావు తడుపుకుంటాడు, ఢిల్లీకి పోయి అక్కడ వంగి వంగి దండాలు పెడతాడు, ఇక్కడికి వచ్చి నేను పెద్ద మునగాడిని సిపాయిని అని చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తాడు. నిజంగా ప్రాంతీయ పార్టీల కూటమి నువ్వు పెట్టదలుచుకుంటే మరి మమతా బెనర్జీ గారు పిలిచిన సభలకు కానీ అఖిలేష్ యాదవ్ దగ్గరికి కానీ మీరు పోయి ఆ మీటింగ్లలో ఎందుకు మాట్లాడారు? పోనీ ఇక్కడ పిలుచుకొచ్చి మమతా బెనర్జీ తోటి సభలు పెట్టే దమ్ము ధైర్యం నీకుందా అని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నా కేసీఆర్ని. మరి మీరు అందరూ ఒకటే కూటమి కదా, మరి నీ మీటింగ్లకు మమతా బెనర్జీని ఎందుకు పిలుచుకురావు? అవతల చంద్రబాబు నాయుడు గారు మమతా బెనర్జీని పిలిచి సభ పెట్టుకుంటున్నాడు అంటే వాళ్ళంతా ఒక కూటమి అయ్యిండ్రు, మంచికో చెడ్డకో వాళ్ళ కూటమి కట్టిర్రు. నువ్వు అటు ఇటు కాకుండా మొత్తం నాదే అంటే నమ్మడానికి తెలంగాణ ప్రజలు మూర్ఖులు కాదు, తెలివిలేని దద్దమ్మలు కాదు. అటు ఇటు కాని వాళ్ళని ఏమంటారో మనందరికీ తెలుసు. ఈరోజు దేశంలో ఉంటే యూపీఏ కూటమి ఉంటుంది, లేదా ఎన్డీఏ కూటమి ఉంటుంది. నువ్వు ఏ కూటమిలో లేవు కానీ నేను ప్రధానమంత్రి అవుతా అంటే నువ్వు నీ పార్టీలో ఉన్న నాయకులందరూ మెంటల్గా లైనని లెక్క. ఇంతకంటే వేరే ఏమైనా ఉదాహరణ ఉంటుందా? ఇంకోటి
ప్రధానమంత్రి మోడీ గారిని తిడితే నువ్వు సిపాయి అనుకుంటున్నావు. సో దేని మీద విమర్శించాలి ప్రధానమంత్రిని? ఆయన చేసిన కార్యక్రమాల మీద మేము విమర్శించాలి. ఏమైనా చేసినావా? పర్సనల్ కామెంట్లు ఎవరు చేస్తూ ఉన్నారు? సన్నాసుల పాలన వస్తే దేశం అధోగతి పాలవుతుంది. ఇది మాట్లాడే మాటలేనా? ఇంగితం ఉండక్కర్లేదా ప్రధానమంత్రి గారిని ఎట్లా సంబోధించాలి అని? నీ పార్టీ ఆయన కాకపోవచ్చు, దేశానికి ప్రధానమంత్రి, అందరికీ ప్రధానమంత్రి. అంటే నీకు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఎట్లా మాట్లాడాలన్న ఇంగితం కూడా నీకు ఎవరు నేర్పలే చిన్నప్పటి నుంచి. ఇక్కడ అధికారంలో రెండోసారి రాగానే నా అంత గొప్ప మనగాడు ప్రపంచంలో ఎవరు లేరని చెప్పి నువ్వు విర్రవీగుతున్నావు. మళ్ళా అంటే అమెరికా ప్రెసిడెంట్ కూడా నాకంటే చిన్నోడే, ట్రంప్ గారిని నేను అడగొడతానేటోని నువ్వు. ఇక్కడ చూస్తే ఆల్రెడీ మా లక్ష్మణ్ గారు చెప్పిండ్రు, సారు కారు సర్కారు అని. దానికి ప్రత్యామ్నాయంగా జరుగుతున్నది ఏం తెలంగాణలో అంటే బీరు బారు సర్కారు తప్ప ఏం జరుగుతలేదు. ఇక్కడ ఎక్కడ కూడా రష్ ఉండదు, వ్యాపారాలు లేవు, బిజినెస్ జరుగుతలేదు. కానీ మొత్తం బార్ల ముందు పేద ప్రజలందరినీ కూడా లైన్లు కట్టిస్తున్నావు నువ్వు. ఒక్కో నియోజకవర్గానికి 4 కోట్ల రూపాయలు నువ్వు అడ్వాన్స్ ఇచ్చి పేదోళ్ళని తాపి వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ చేసి ఓట్లు వేయించుకునే కార్యక్రమం చేస్తున్నావు. అందుకే కరెక్ట్గా అన్నారు లక్ష్మణ్ గారు, మీ సర్కారు బారు బీరు సర్కారు తప్ప ఇంకేంది కాదు. గత ఎన్నికల్లో తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తెరాస పార్టీ అధినేత కేసీఆర్ మరోసారి పేద ప్రజలను మోసం చేయడానికి ఆచరణకు సాధ్యం కాని హామీలను గుప్పిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేత కట్ట రవికిషన్ రెడ్డి విమర్శించారు. గతంలో పాలమూరు పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు కట్టిస్తామని మాయమాటలు చెప్పి మోసం చేశారన్నారు. కర్వెన ప్రాజెక్టును ఏడాదిలోపే పూర్తి చేసి సాగునీరు అందిస్తామని చెప్పిన కేసీఆర్ వాటిని అమలుపరచడంలో పూర్తిగా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు గెలుస్తామని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో గణనీయమైన స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గారు తప్పుడు వాగ్దానాలతో బూటకపు హామీలతో ఎన్నికల్లో గెలిచినటువంటి కేసీఆర్ మళ్ళీ మహబూబ్నగర్ జిల్లా ప్రజలు మోసం చేయడానికి మహబూబ్నగర్కు రావడం జరిగింది. వారు గతంలో మహబూబ్నగర్ పట్టణానికి వచ్చిన సందర్భంగా కాలు దాపుకుంటే కాలు తగులుతున్నాయి, ఎట్లా వండుకుంటున్నారమ్మా, గోడలు తగులుతున్నాయి, ఎట్లా వండుకుంటున్నారమ్మా మీరు అడిగిన వాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తా అని చెప్పడం, దగ్గరలో ఉన్నటువంటి పాలమూరు ఎత్తిపోతల పథకానికి సంబంధించి కర్వెన దగ్గర గెస్ట్ హౌస్ వారం రోజుల్లో ఇక్కడికి వచ్చి ఇక్కడనే గెస్ట్ హౌస్ కట్టుకొని ఈ పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తానని చెప్పడం, అంటే వారు మొదటి నుంచి కూడా మహబూబ్నగర్ ప్రజలను మోసం చేయడము, బూటకపు హామీలు ఇచ్చి నట్టేట ముంచాలని చెప్పేసి వారు ఉద్దేశంతో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది తప్ప మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు చేసిందేమీ లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మహబూబ్నగర్కి సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించినటువంటి అంటే మిషన్ కాకతీయకు సంబంధించినటువంటి పనుల బిల్లులు లేవు ఈరోజు వరకు కూడా. అదేవిధంగా కళ్యాణలక్ష్మి చెక్కులకు గతే లేదు. అదేవిధంగా మహబూబ్నగర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కొన్ని పనులకు సంబంధించి ప్రొసీడింగ్లు ఇస్తారు కానీ డబ్బులు రిలీజ్ కావు. అంటే ఈ ప్రభుత్వం దివాలా తీసే స్థితిలో ఉన్న సందర్భంగా మళ్ళీ చక్రం తిప్పుతాం మేము ఢిల్లీలో అని, 16 గెలవాలి మేము ఢిల్లీలో చక్రం తిప్పుతాం. కేసీఆర్ గారు మేము అడుగుతున్నాం ఈరోజు, మీరు చక్రం తిప్పడం కాదు, మేము సుస్థిర పాలన అందించడం కోసం, అంటే దేశానికి త్యాగాలు చేసేటువంటి కుటుంబం నుంచి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడానికి మేము ఎన్నికల్లో నిలబడితే మీరేమో చక్రం తిప్పుతారట. చక్రం కాదు, మీరు ఏం తిప్పలేరు. మేము కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి. ఇప్పుడు కేవలము నరేంద్ర మోదీకి
భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి జరిగే ఎన్నికలు ఇవి. అంతేగాని చక్రం తిప్పడానికి అంటే ప్రజలంతా వీక్గా లేరు, వారు కూడా అన్ని రకాలుగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కాంగ్రెస్ నేత హర్షవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 2017లో ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్పై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయాలని జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని వారు ముట్టడించారు. తెలంగాణ రాష్ట్రంలో 2017 అక్టోబర్ 21న 8,792 మంది టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి నోటిఫికేషన్కు అనుగుణంగా 2018 ఫిబ్రవరి 24 నుంచి మార్చి 3వ తారీఖు వరకు అన్ని క్యాడర్ల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించి 2018 జూన్లో రిజల్ట్ విడుదల చేసిండ్రు. మరి రిజల్ట్ విడుదల చేసిన తర్వాత సర్టిఫికెట్ల పరిశీలన 2018 జూలై చివరి వారంలో ఆగస్టు మొదటి వారంలో చేసి ఆ 15 ఆగస్టుకే ఈ యొక్క 8,792 మంది ఉపాధ్యాయులను జెండా ఎగిరిపిస్తాం, మీకు అంతా కూడా ఉత్తర్వులు ఇస్తామని గంటా చక్రపాణి గారు చెప్పి ఉన్నారు. మరి పోయిన సంవత్సరం 15 ఆగస్టు అంటే మరి ఇప్పటికీ 8 నుంచి 9 నెలల కాలమైన వీరికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అంటే నియామక పత్రాలు అందజేయడం లేదు. మరి 2012లో ఒక టీచర్ డిఎస్సి నిర్వహించబడ్డది. 12 తర్వాత ఈరోజు వరకు కూడా ఉపాధ్యాయుల నియామకం జరగకపోతే పాఠశాలల్లో చదువుతున్నటువంటి పేద విద్యార్థులకు విద్య ఎలా అందుతుంది? ముఖ్యమంత్రి గారు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇలా రాష్ట్రంలో హక్కులు హరించబడుతున్నాయి, దేశం కోత, ప్రధానమంత్రిని అయితే ఫెడరల్ ఫ్రంట్ పెడతా, ఆడ నరుకుతా ఈడ నరుకుతా అని చెప్పే ముఖ్యమంత్రి నీ రాష్ట్రంలో చదువుతున్న పేద విద్యార్థులకు టీచర్లు లేక, రాసిన పరీక్షలు రాసినట్టే రిజల్ట్ లేక ఉన్నదానికి ఏం సమాధానం చెప్తాడో ఒకసారి ముఖ్యమంత్రి గారు తెలియజేయాలి. ఈ జిల్లాలో ఈరోజు డియు ఆఫీస్ ముట్టడి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంతకు ముందే ఈ 8,792 మంది తరఫున హెచ్ఆర్సి మానవ హక్కుల కమిషన్ను కలిసినాం. అక్కడ మాకు ఉద్యోగాలు ఇస్తారా లేదా చావనికి అనుమతిస్తారని అడగడం జరిగింది. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీని కలిసినాం, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులను కలిసినాం, విద్యాశాఖ కార్యదర్శులను కలిసినాం, కమిషనర్ను కలిసినాం, విద్యాశాఖ మంత్రులను కలిసినాం. ముఖ్యమంత్రి గారు మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ఏర్పడిన తర్వాత ఏకైక డిఎస్సి టీఆర్టీ రూపంలో టీఎస్పీఎస్సీ నిర్వహించబడింది. అది 2017 అక్టోబర్ 21న ఏదైతే టీఆర్టీ నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ వారు నిర్వహించారో ఆ నోటిఫికేషన్కి సంబంధించి 2018 ఫిబ్రవరి చివరి వారంలో ఎగ్జామ్ ఏర్పడింది, ఎగ్జామ్ నిర్వహించబడింది. అయితే జూన్లో ఫలితాలు విడుదల చేశారు. అయినా ఖచ్చితమైన ఫలితాలు విడుదల చేసిన తర్వాత కూడా కౌన్సిలింగ్ తేదీలు ప్రకటించకుండా ఈ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఖచ్చితంగా స్పందించి కౌన్సిలింగ్ తేదీలు ప్రకటింపజేయాలి. కౌన్సిలింగ్ తేదీలు ప్రకటింపజేసి మళ్ళీ ఏదైతే 2019 జూన్ 2 ఉన్న పాఠశాల పునఃప్రారంభం అవుతావో ఆ రోజు ఖచ్చితంగా మా 8,792 మంది ఏదైతే టీఆర్టీ అభ్యర్థున్నారో వాళ్ళు స్కూల్స్కి వెళ్ళాలని మేము ఖచ్చితంగా కోరుతున్నాం. అలా ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం వంశీచంద్రెడ్డి పలు ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను గెలిపిస్తే జిల్లా కేంద్రంలో నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే నరేంద్ర మోడీకి ఓటేసినట్లేనని అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ద్వారా వెల్లడైందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పల్లెకి వెళ్ళినా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఇవాళ మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మోటార్ లైన్ ప్రాంతంలో ప్రచారం చేస్తుంటే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తూ కేంద్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే దేశానికి భవిష్యత్తు ఉంటుంది, మాటలతో మనల్ని మోసం చేసినటువంటి నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది, రాష్ట్రంలో టీఆర్ఎస్
పార్టీకి ఓటేస్తే నరేంద్ర మోడీకి ఓటేసిన దాంతో సమానమే. రాష్ట్ర ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా తీర్పు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇవ్వడం జరిగింది. కేంద్రంలో నరేంద్ర మోడీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా అమలు పరచలేనటువంటి సందర్భంగా ప్రతి ఒక్క వ్యక్తి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తా అనడం, నిరుద్యోగులకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని హామీ ఇవ్వడం, రైతులకు ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చి కూడా విఫలం అవ్వడం జరిగింది. ఈరోజు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి పేద వ్యక్తికి నెలకు 6,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 72,000 రూపాయలు అకౌంట్లో ఇస్తానని హామీ ఇవ్వడంతో పాటు ప్రతి రైతుకి 2 లక్షల రూపాయల ఏకకాల రైతు రుణమాఫీ హామీ ఇచ్చిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు, యువకులు, విద్యార్థులు, మహిళలు, దళిత, బడుగు, బలహీన, గిరిజన, మైనార్టీ వర్గాలందరూ కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతో విజయం సాధించబోతుంది. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నిద్ర ఆహారాలు మారి ప్రతి ఇంటికి ప్రతి గడపను తట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ప్రచారం చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అండతో, ప్రజల ఆశీస్సులతో నేను పార్లమెంట్ సభ్యునిగా గెలిస్తే పాలమూరుని పసడి పాలమూరుగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటా అని. భార్యాభర్తలు గొడవపడి భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. అమర్చింత మండలం పామరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మంజుల భర్తతో గొడవపడి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో మంజుల కూతురు స్వాతికి తీవ్ర గాయాలయ్యడంతో వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు ఆమె పోతే నాకు ఎంత ఇబ్బంది అయితే నాకు తెలియదా సార్? ఇప్పుడు మా ఆమె పోతే మాకు ఎంత ఇబ్బంది అయితే ఏం గొడవ లేదన్నా. గొడవ గిడవ ఏం లేదు. గొడవ అయితే ఏం లేదు. ఏం గొడవ అయితే లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వనపర్తిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని వెల్లడి. జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించిన రాష్ట్ర ఎక్సైజ్ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్యమంత్రి కేసీఆర్పై లేనిపోని ఆరోపణలు చేస్తే సహించేది లేదని వెల్లడి. జిల్లా కేంద్రంలోని జడ్పీ మైదానంలో ఓట్ల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోజ్ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి S9 న్యూస్.